మొత్తం 49 వచనాలున్నాయి. ఓకేనా? లోకా ఆరోధ్యాయంలో మొత్తం 49 వచనాలున్నాయి. సో, అందులో దీంట్లో కాంటెస్ట్‌లు కూడా ఉన్నాయి. 8 కాంటెస్ట్‌లున్నాయి. అంటే 8 సందర్భాలున్నాయి. ఓకేనా? ఈ 8 సందర్భాల్లో నేను లాస్ట్ సందర్భం తీసుకుంటున్నానండి. తర్వాత నేను ముందుకొస్తాను. ఓకేనా? ఎందుకని లాస్ట్ సందర్భం అని అంటున్నానంటే, ఇక్కడ ఒక మాటుంది. ఒకసారి మనం చదువుదాం. అదేంటంటే 46 వచనం. 6 అధ్యాయం 46 వచనం. ప్రభువా, ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవను పోలి ఉండునో మీకు తెలియజేతును. సో, అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, సో, ప్రభువా, ప్రభువా, ప్రభువా అని పిలవడం వల్ల ఉపయోగం లేదు. మరి దేనివల్ల ఉపయోగం ఉందంట? ఆయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎలా ఉంటాడో చెప్పాలనుకుంటున్నాడంట. అంటే ఈ అధ్యాయానికి గనక మనం ఒక కంక్లూజన్ ఇస్తే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఏ మాటలైతే వినబోతున్నామో, ఏ మాటలైతే వింటున్నామో, రోజు ఏ మాటలైతే వింటున్నామో, సో, అవి ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడానికి కాదంటండి. సో, దేనికంటే ఆ మాటల ప్రకారం మనం జీవించాలట. సో, అదే చెప్తున్నాడు. సో, ప్రభువా, 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 ప్రభువా అని పిలిచినంత మాత్రాన ఉపయోగం లేదు. ఓకేనా? దాని ప్రకారం మనం చేస్తేనే సో, మరి దాని పోలిక కూడా చెప్తున్నాడు యేసయ్య ఏమని చెప్తున్నాడంటే, నా మాటలు విని ఒకవేళ ఆళ్ళ ప్రకారం జీవించే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఏదైనా ఒక ఇల్లు కట్టేటప్పుడు లోతుగా తవ్వి, సో, దాంట్లో ఒక బండ మీద పునాది. ఒక బండ మీద పునాది వేస్తే దాని మీద వరదొచ్చినా, ప్రవాహం వచ్చినా అది కొట్టుకుపోదంట. దాన్ని కదిలించలేదంట. అయితే ఎవరైతే మాటలు విని వదిలేస్తున్నారో, సో, అలాంటోళ్ళందరూ కూడా ఎలాంటోళ్ళంటే జస్ట్ నేల మీద కట్టారంటండి ఇల్లు. ఒకసారి ఆలోచించండి. ఒక పునాది ఏసి కట్టింది ఎలా ఉంటదో, ఒక నేల మీద ఏసి కట్టింది ఎలా ఉంటదో ఒకసారి ఆలోచించండి. అంటే కొంచెం గనక మనం బలంగా తోస్తే, ఏదన్నా ఒక గాలి కొంచెం గట్టిగా ఇస్తే, సో, అది పడిపోద్ది. ఇక్కడ పునాది మీద కట్టబడింది అన్నారు కదా! ఆ పునాది క్రీస్తే అని ఉంటది మనకు బైబిల్‌లో. ఓకేనా? అంటే మనం క్రీస్తు అనే పునాది మీద మన ఇల్లు మనం కట్టుకోవడం నేర్చుకోవాలి. సో, ఏ రోజుకి ఆ రోజు. సో, ఇల్లు కట్టేటప్పుడు మనకేమేం కావాలో అన్నీ అమర్చుకుంటాం. ఒక గుమ్మం అమర్చుకుంటాం, కిటికీ అమర్చుకుంటాం, కింద టైల్స్ ఏస్తాం. అవునా కదా! అలాగే ఇక్కడ కూడా ఏంటంటే యేసయ్యలో మనకి ఏమేం కావాలో అవన్నీ మనం అమర్చుకోవాలి. ఏవైతే అక్కర్లేదో అవన్నీ తీసి పడేయాలి. సో, అప్పుడు మనం యేసులో దేవునిలో మనం పునాదేసుకున్నట్టంట. సో, ఇప్పుడు మనం వినే ప్రతి మాట కూడా అందరూ కొంచెం జాగ్రత్తగా వినాలని చిన్న మనవి అంతే. ఓకేనా? అయితే ఆరో అధ్యాయం గనక మనం మొదటి వచనం గనక వస్తే, సో, ఇక్కడ ఫస్ట్ కాంటెస్ట్ ఏం చెప్తున్నారంటే, ఒకసారి మనం చూద్దాం. సో, ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో బడి వెళ్ళుచుండగా, ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తింటున్నారంట. సో, అంటే ఆళ్ళేం జేస్తున్నారు? మామూలుగా నడుస్తున్నారు. నడుస్తూ ఆళ్ళేం జేస్తున్నారు ఆ గోధుమలు అంటారు గదండీ! సో, వాటిని తెంచుతున్నారంట. తెంచి ఇలా చేతులతో నలిపి దాన్ని తింటున్నారంట. సో, తింటుంటే అప్పుడు పరిసయ్యులు అంటున్నారంట పరిసయ్యులు అప్పుడు పరిసయ్యుల్లో కొందరు విశ్రాంతి దినమున చేయదగినది మీరెందుకు చేయుచున్నారు అని అంటున్నారంట. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే ఒక నియమం ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. చర్చికి ముందు రావడం ఇంపార్టెంట్. అర్థమైందండి? చర్చికి ముందొచ్చి కూర్చోవడం ఇంపార్టెంట్. ఎవరు ముందొచ్చారు అనే కాంపిటీషన్ వస్తే నేను ముందొచ్చాను అని చెప్పుకోవడం ఇంపార్టెంటే గానీ, ఆ రోజు వాక్యం ఏం చెప్పారు? ఆ వాక్యం ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ రోజుల్లో మీరు అబ్జర్వ్ చేయండి. నియమాలకు ఇంపార్టెన్స్ ఇచ్చేసారు చాలామంది. ఇప్పుడు గూడా నేను ఒక మాట అంటాను, దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఏంటంటే లెంట్ మీటింగ్స్ గురించి నేను మాట్లాడుతున్నా. సో, లెంట్ మీటింగ్స్‌లో మాత్రమే ఉపవాసం చేస్తారండి కొంతమంది. మరి అది ఎంతవరకు కరెక్టో మరి ఆళ్ళకే తెలియాలి. ఈ లెంట్ డేస్ అయ్యేంత వరకు చాలామందేంటంటే వాళ్ళ ఆచారాలు ఫాలో అవుతారు. అంటే మా పెద్దలు పెట్టారండి. సో, కొత్త బట్టలేసుకోకూడదు. చాలామంది అబ్జర్వ్ చేశారో లేదో ఈ లెంట్ కాలంలో పెళ్ళిళ్ళు చేసుకోరు. ఎంగేజ్‌మెంట్లు చేసుకోరు. గృహప్రవేశాలు చేసుకోరు. ఓకేనా? ఎందుకంటే ఏమో శ్రమకాలాలు కదండీ! మనం నవ్వకూడదండి. మనం పెళ్ళిళ్ళు చేసుకోకూడదండి. సో, ఇలా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అనేసుకుంటున్నారు. అంటే సో, ఇదొక ఆచారంలా తీసుకుంటున్నారు. సో, ఇది ఎందుకు పెట్టారు పెద్దలు అంటే, మనల్ని మనం సరి చేసుకోవడానికి పెట్టారు అంతే. 40 రోజులు మాత్రమే చెయ్యాలని కాదు. ఈ 40 రోజులు నేర్చుకుంటే, సో, దాన్ని జీవితాంతం మనం అలా సో, మన లైఫ్‌లో సో, వీ కెన్ ఫాలో లైక్ యాస్ వన్ వన్ ఆఫ్ ద రొటీన్. సో, మన జీవితంలో రోజు చేసే పనిలా అయిపోవాలన్న ఉద్దేశంతో పెట్టారు. కానీ ఇక్కడ పరిచయాలు ఏమంటున్నారు? సో, విశ్రాంతి దినాన అది చేయకూడదు. కానీ విశ్రాంతి దినాన అసలు ఏం చేయాలి? సో, విశ్రాంతి దినాన పరిశుద్ధంగా ఆచరించాలని చెప్పాడు దేవుడు. మరి అది మర్చిపోతున్నారే.
సో అంటే దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోతున్నారు గానీ, సో నియమాలకు మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఓకేనా? చాలామంది మనం కూడా ఒక్కొక్కసారి ఈరోజు గదా! కాబట్టి ఇలా ఉండాలి. ఈరోజు ఇలా కదా! కాబట్టి అలా చేయాలి. సో అంటే ఇలా మనకు నచ్చినట్టు మనం చేయకూడదు. ఓకేనా? సో దయచేసి అది అందరం మనం కూడా ఈరోజు చెప్పే 8 కాంటెస్ట్‌లో ఒక్కొక్క కాంటెస్ట్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుందాం మనం. సో ఒకటేంటంటే నియమాలకు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఓకేనా? దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకేనా? సో అక్కడ ఏమంటున్నాడంటే అప్పుడు యేసు ప్రభు సమాధానం చెప్తున్నాడు. ఏమని సమాధానం చెప్తున్నారో మనందరికీ తెలిసిందే. సో దావీదు ఎవరు తినకూడని రొట్టెలు తను తిని తనతో పాటు ఉన్నవాళ్ళకి కూడా ఇచ్చాడంట. మరి ఒరిజినల్‌గా అది చేస్తుంది తప్పే. ఆ మాట దేవుడు కూడా అక్కడ అన్నాడు. ఎవరు తినకూడని అన్న మాట వాడాడు చూడండి ఒకసారి 4వ వచనంలో. ఎవరు తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాడంట. సో మరి అది తప్పే కదా! అది మీరాడు కదా! యాక్చువల్‌గా ఈ రూల్ ఎందుకు పెట్టామంటే మన కంఫర్ట్ కోసం పెట్టామండి. చాలామంది ఏమనుకుంటారంటే విశ్రాంతి దినం దేవుడిని పొగడాలి కాబట్టి దేవుడు పెట్టుకున్నాడు అనుకుంటారు. సో చాలా తప్పది. సో ఏంటంటే దేవుడు ఏది పెట్టినా అది మన మంచి కోసం పెట్టాడండి. అది చాలా తక్కువ మందికి అర్థమవుతది. ఓకేనా? సో ఎందుకని ఇలా అంటున్నానంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒకవేళ దేవుడు పెట్టిన ఈ రూల్ ఎందుకు పెట్టాడంటే సో వీ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. సో ఇప్పుడు దేవుడు పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టమని ఉంటది మనకు బైబిల్‌లో. చప్పట్లు కొట్టి స్తుతించారు అని ఉంటది. మనం కూడా అలాగే స్తుతించాలి అని చెప్తారు చాలామంది. అయితే చప్పట్లు కొడితేనేంటండి మొత్తం బాడీలో ఉన్న ఈ నరాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి గుండెకి ప్రసరణ జరుగుతదంట. సో దానివలన దేవుడు మనల్ని చప్పట్లు కొట్టి స్తుతించమన్నాడు. చేతులెత్తి స్తుతించమన్నాడు కదా! సో అది ఏంటంటే వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. మోకాళ్ళేసి దేవుడిని స్తుతించమన్నాడు కదా! ఎందుకు స్తుతించమన్నాడంటే నీ బాడీ వంగాలి ఎప్పుడు. సో నువ్వు ఎక్కువసేపు అలా చేయగలగాలి. సో అది దేవుడి ఉద్దేశం. ఓకేనా? తర్వాత ఇంకోటేంటంటే మనకు ప్రార్థనలో గనక మనం ఏది అబ్జర్వ్ చేసినా అలాగే ఉంటది. ఉపవాసాలు అని ఉంటది కదా! సో వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటారు. ఓకేనా? ఒరిజినల్‌గా మనం అలా ఉండాలంటండి. ఒరిజినల్‌గా ఒకరోజు మనం ఉపవాసం ఉండాలట. ఓకేనా? ఉపవాసం ఉంటే బాడీ దాని ఫంక్షనింగ్ అది కరెక్ట్‌గా చేసుకుంటదంట. అందుకని దేవుడు ఉండమన్నాడంట. అంతేగాని మనం ఉపవాసం చేయాలన్న ఉద్దేశంతో కాదు. చాలామందికి ఈ విషయాలు తెలియవు. అంటే మనం ఒకవేళ మెడికల్ పరంగా గనక మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతది ఆ విషయం. ఓకేనా? అంటే దేవుడు ఇక్కడ ఏది చేయమన్నా సరే మన కంఫర్ట్స్ కోసం పెట్టాడు. ఒకరోజు ఎందుకు రెస్ట్ తీసుకోమన్నాడు చెప్పనా? రెస్ట్ లేకుండా పని చేసేస్తే ఆడికి వాడు ఉండలేడు. సో మనం కూడా అంతే కదా! మన పిల్లలు చదువుకుని "రండి అరే కాసేపు ఉండరా, కాసేపు ఆడుకోరా, కాసేపు అటు వెళ్ళరా, కాసేపు ఇది చేయరా" అంటాం. ఎందుకని? ఆడు స్ట్రెయిన్ అయిపోతాడేమో అని మన ఫీలింగు. ఆడు కొంచెం హ్యాపీగా ఉల్లాసంగా ఉంటాడని. సో అలాగే దేవుడు కూడా ఏంటంటే ఒక రోజు పెట్టాడంట. ఆ రోజు నువ్వు అసలు ఏ పని చేయకు. నీ కింద ఉన్న వాళ్ళ చేత పని చేయించుకో అని ఎందుకు చెప్పాడంటే మన కోసం చెప్పాడు. సో అందుకే ఇక్కడ 5వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి యజమానుడు. సో నేను యజమానుడిని. సో ఐ క్యాన్ ఏబుల్ టు క్రాస్. నేను ఇది చేయడం తప్పు కాదు. పైగా సో ఏమని చెప్తున్నాడంటే నేను ప్రభువునై ఉన్నాను అని చెప్తున్నాడు. చాలామంది ఏమంటున్నారంటే ఈ రోజుల్లో సో ఆయన ఎక్కడ చెప్పుకున్నాడండి? ఆయన నేను జస్ట్ మనిషి కుమారుడిని చెప్పుకున్నాడు. నేను దేవుని కుమారుడిని అని చెప్పుకున్నాను కానీ నేను దేవుడిని చెప్పలేదు కదా అని ఇక్కడ చెప్పుకున్నాడు. చూడండి ఒకసారి, నేను యజమానుడిని అని చెప్పాడు. యజమానుడు అనే మాట మాట్లాడినప్పుడు ఉపమానాల్లో మీరు ఒకసారి చూసుకోండి, అక్కడ దేవుడే. నేను ప్రభువున విశ్రాంతి దినానికి మనిషి కుమారుడు ప్రభు అయి ఉన్నాడు అని మాట్లాడతాడు. అంటే నేను దేవుడిని అని చెప్పుకున్నాడు. మనకు తెలుగు ట్రాన్స్లేషన్లో అలా చేశారు. ఓకేనా? సో అక్కడ ఆయన చాలా చోట్ల ఆయన మాటలో ఆయన హుందాతనం తెలిసింది చాలామందికి. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే యేసుప్రభు దేవుడు కాదు, ఇంకా ఆయన పెద్ద దేవుడు ఉన్నాడు, సో ఈయన చిన్న దేవుడు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? కాబట్టి నేను ఇక్కడ దేవుడు తన స్పష్టత చేసుకున్న దాని గురించి చెప్తున్నా. అంటే ఆయనంతటా ఆయన చెప్పుకోకపోయినా కానీ ఆయన బిహేవియరు, ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, సో ఆయన మనతో ఉన్న తీరు అర్థమయ్యేలా ఉంది. ఓకేనా? తర్వాత మనం రెండవ కాంటెస్ట్‌కి గనక వెళ్తే సో అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే 6వ వచనం నుంచి ఉంటుంది. ఏమని ఉంటుందంటే మరొక విశ్రాంతి దినానంట.
అంటే ఇప్పుడు దాకా ఒక విశ్రాంతి దినం గురించి మాట్లాడారు. ఇప్పుడు మరొక విశ్రాంతి దినం గురించి మాట్లాడుతున్నారు. ఏంటంటే ఊచ చేయగలవాడు ఒక అతను ఉన్నాడంట. ఓకేనా. ఆయన మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించునప్పుడు అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. ఇక్కడ ఒకసారి క్లియర్‌గా చూడండి. ఒకడుండెను అని ఉంది అంతే. అయితే శాస్త్రులు, పరిసయ్యులు అనుకుంటా ఆళ్ళు వెయిట్ చేస్తున్నారంట. ఏదోలాగా యేసుప్రభు మీద నేరం మోపాలి. ఓకేనా. యేసుప్రభుని ఏదోలాగా దూషించాలి. యేసుప్రభుని ఏదో మాట అనాలి. అక్కడ ఉంది చూడండి. ఆయన మీద నేరం మోపవలెనని విశ్రాంతి దినాన్ని ఈయన స్వస్థపరుస్తాడేమో, కాబట్టి మనం దాన్ని నేరం కింద పరిగణిద్దాం అని చెప్పి వెయిట్ చేస్తున్నారంట. అంటే ఇక్కడ నాకు ఒక చిన్న క్వెషన్ ఏంటంటే, అక్కడ ఊచ చేయగలవాడు అడగల. ప్రభువా నన్ను స్వస్థపరచు అని అడగల. ఓకేనా. రెండోది పరిసయ్యులకు ఒక విషయం తెలుసు. ఏమని? విశ్రాంతి దినాన స్వస్థపరచునేమో అని ఆయన కనిపెడుతున్నారంట. అంటే యేసయ్య స్వస్థపరుస్తాడన్న విషయం పరిసయ్యులకు అర్థమైంది. పరిసయ్యులకు అది అర్థమైంది కానీ స్వస్థపరచగలిగేవాడు దేవుడు అన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వల. మనకు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే రోజు వాక్యాలు వినేస్తున్నాం అంతే. ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్‌కి ఛార్జింగ్ ఎట్టామనుకోండి. ఓకేనా. ఛార్జింగ్ ఎక్కాక అది ఫోను ఛార్జ్ అవ్వట్లేదనుకోండి. సో ఆ పవర్ ఎక్కడికెళ్ళిపోతుంది? ఆ పవరు మొత్తం బాడీ అంతా తిరుగుతూ ఉంటది. కానీ దానికి ఛార్జింగ్ ఎక్కట్ల. ఎక్కడో ఒక చోట నేను ఒక ఎగ్జాంపుల్ చదివాను. అది మళ్ళీ గుర్తొస్తుంది చెప్తాను. సో కొన్నేళ్లగా ఒక రాయి అంటండి ఒక నదిలో అలా పడుందంటండి. కొన్ని ఏళ్లగా. ఓకేనా. కొన్నేళ్లగా, వందలేళ్లగా. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రీస్తు శకం 100వ సంవత్సరం నుంచి ఆ రాయ ఈ రోజు వరకు. ఓకేనా. అంటే దగ్గర దగ్గర 2500 సంవత్సరాల క్రితం నుంచి. ఓకేనా. సో 2000 సంవత్సరాల క్రితం నుంచి ఆ రాయి అలాగే ఉంది నీటిలో. దాన్ని తీసుకొచ్చి పగలగొడితే దాంట్లో ఒక్క చుక్క కూడా ఉండదు. సో చాలామంది మనం కూడా అంటే నేను చెప్తున్నాను కాబట్టి నేను పర్ఫెక్ట్ కాదు. సో దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడని ముందే నేను చెప్పా. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు విని దాని ప్రకారం మనల్ని మనం అమర్చుకోవాలి, మార్చుకోవాలి, కట్టుకోవాలి. ఓకేనా. కాదు నేను ఇలాగే ఉంటాను నాకు తెలుసు అని అనుకుంటే సో మనం ఎలా అంటోళ్ళం అంట నేల మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళం అంట. కాబట్టి ఇక్కడ దేవుడు స్వస్థపరుస్తాడా? తెలుసండి. యేసయ్య చాలా మంచాయనండి. మాకు తెలుసండి. యేసుబాబు చాలా మంచాయనండి. యేసుప్రభు గారు మాకు తెలుసండి. దేవుడండి ఆయన మంచాయన అని అంటే ఏంటండి ఉపయోగం? అర్థమవుతుందా? ఈ రోజుల్లో చాలామందికి మనం యేసయ్య దేవుడని చెప్తే సో సాతానంట ఆళ్ళ చేతికి అడ్డు పెట్టేస్తున్నాడంట. ఈ రోజుల్లో కూడా ఒక పాట ఉంటది. రక్షణ లేని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామాలలో, వీధులలో, ఎడారులలో నీవైనా వెళతారా నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు. వెళతారా మీలో ఒకరైనా? వెళతారా నా ప్రేమను చెబుతారా? హల్లెలూయా. ఏదో సందర్భం గుర్తొచ్చి పాడాను. నాకు లిరిక్స్ అంత గుర్తులేదు. సో అంటే ఈ చాలామంది రక్షణ పొందకుండా తిరుగుతుంటే కొంతమందికి అది ఏం పట్టకుండా తిరుగుతున్నారు. సో దేవుడు మనల్ని వాళ్ళ మధ్యలో ఎందుకు ఉంచాడంటే మన ద్వారా అలా రక్షింపబడాలన్న ఉద్దేశంతో పెట్టాడు. ఇకైతే ఇక్కడ పరిసయ్యులకి ఆ విషయం తెలుసంట. ఏంటి? ఓచ చేయగలవాడు ఉన్నాడు కాబట్టి ఆయన నేను స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచేయగానే మనం నేరం మోపేద్దాం. ఏమని? విశ్రాంతి దినాన్ని నువ్వు ఈ కార్యం చేయకూడదు, విశ్రాంతి దినాన్ని ఇలా చేయకూడదు. అంటే దే ఆర్ గివింగ్ ద ఇంపార్టెన్స్ టు ద రూల్స్ బట్ దే ఆర్ నాట్ గివింగ్ ద ఇంపార్టెన్స్ టు ద గాడ్. దేవుడు ఇతరులను ప్రేమించమని చెప్పాడు. ఆ విషయం మర్చిపోతున్నారు. సో ఇక్కడ మీరు ఇంకో విషయం అర్థం చేసుకోవాలి. దేవుడు స్వస్థపరిచిన చాలా చోట్లలో నువ్వు స్వస్థపడ కోరుతున్నావా, నేను ఇది చేయగలను నువ్వు నమ్ముతున్నావా, అయితే నువ్వు ఇలా చెయ్యి. ఒక ఆవిడ వచ్చి నా కుమార్తెను స్వస్థపరిచంటే కాదు ఇలా చెయ్యమ్మా అని చెప్పి దేవుడు క్వశ్చన్లు ఎక్కువ వేశాడు.
కానీ ఇక్కడ చూడండి, ఓచ చేయగలవని అతన్ని చూసి ఆయన్ని లేచి నిలబడమని చేయి చాపమని చెప్పాడంట. నిజానికి అక్కడ ఓచ చేయగలవని అతను అడగల, కానీ దేవుడు అతను చెయ్యి ఇలా ఉంటే ఇలా ఓచ చెయ్యి అంటే మేబీ ఇలా ఉంటుందేమో అనుకుంటున్నాను, నాకు తెలీదు ఎగ్జాక్ట్గా, సమ్ డిఫెక్ట్. ఓకేనా, అతను చూసి ఆయన బోధించలేకపోయాడు, ఆయన మాట్లాడలేకపోయాడు. సో మనం కూడా ఏంటంటే ఇతరుల మీద కనికరం చూపించగలగాలి. అందుకే దేవుడు ఒక మాట అనేసాడు, ఏమని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఉన్నారండి, ఆడుకుంటున్నారండి, పడిపోయాడండి, లేకలేకపోతున్నాడండి, నువ్వు వెళ్ళి లేపుతావా లేపవా? అబ్బాయి లేపకూడదు, నేను ఎందుకు లేపాలి, నేను అవునా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు బురదలో పడిపోయాడు, నువ్వు లేపుతావా లేపవా? ఓకేనా, నా కొడుకు కాబట్టి నేను లేపాలి. ఓకేనా, లేపలేకపోతే నేను తండ్రినే కాదు, ప్రేమ లేనట్టే. మరి మనకి అందరికీ తండ్రి ఆయనే కదా. ఆయన ఎదురుగా ఒక అతను బాధపడుతూ ఉంటే బహుశా అతను, నేను అనుకుంటున్నాను అతను మనసులో అనుకుని ఉంటాడు, ఈయనకి అన్నీ తెలుసు కదా, నన్ను స్వస్థపరచచ్చు కదా. ఒక్కొక్కసారి మనం చెప్పలేకపోవచ్చు, మన అవసరతలు చెప్పలేకపోవచ్చు, అయినప్పటికీ కూడా దేవుడు మన అవసరతలను అర్థం చేసుకుంటాడు. నువ్వు చెప్పలేకపోయినా కూడా నీకేం కావాలో తెలుసు. చాలామంది ఏంటంటే దేవుడు నన్ను పట్టించుకోడా, దేవుడికి నేను గుర్తులేనా. సో నీ పిల్లలకి ఎప్పుడైనా మీ పిల్లలు వచ్చి మిమ్మల్ని అడిగారండి, నాకు అన్నం పెట్టండి, నాకు బట్టలు కొనండి, ఓకేనా అంటే వాళ్ళు అన్నం పెట్టండి అంటే కానీ నువ్వు అన్నం పెట్టవా? ఫర్ ఎగ్జాంపుల్ అది అడగలేదు అనుకుందాం, నువ్వు పెట్టవా? ఆడు బట్టలు కొనమని అడగలేదు, నువ్వు కొనవా? ఆడు స్కూల్లో జాయిన్ చేయమని అడగలేదు, నువ్వు జాయిన్ చేయవా? అంటే నీ పిల్లల అవసరతలు ఏంటో నీకు తెలిసినప్పుడు మన అవసరతలు ఏంటో దేవుడికి తెలియవా? ఓకేనా. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, పరిసయ్యులకు తెలుసు ఏమని, యేసయ్య స్వస్థపరచగలడని తెలుసు, కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఎవరు స్వస్థపరచగలరు అన్న విషయాన్ని అర్థం చేసుకోవట్లా. కానీ ఏదోలాగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు నేరం మోపాలని మాత్రం అనుకుంటున్నారు అంతే. ఓకేనా, ఏదోలాగా నేరం మోపాలన్న విషయం మాత్రమే వాళ్ళు అనుకుంటున్నారు తప్ప దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఒపీనియన్ వాళ్ళకి లేదు. ఓకేనా. తర్వాత ఇక్కడ ఈ రెండో పాయింట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇతరుల మీద మనం ప్రేమ చూపించగలగాలి. ఓకేనా. మూడో పాయింట్ మనం చూద్దాం. సో అదేంటంటే, ఒకసారి ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, యేసయ్య అడుగుతున్నాడు, విశ్రాంతి దినాన్ని మేలు చేయాలా కీడు చేయాలా, ఏది కరెక్ట్? ప్రాణాన్ని రక్షించడం కరెక్టా, ప్రాణాన్ని హత్య చేయడం కరెక్టా అని అడిగి వాళ్ళ మీద కోపంతో, ఓకేనా, కోపంతో వాళ్ళని కలయి చూచి ఆయన లేచి ఆ ఓచ చేయగలవాన్ని నుంచోమని చెప్పి అతన్ని స్వస్థపరిచాడంట దేవుడు. ఓకేనా. అయితే వాళ్ళు ఒకరికొకరు కోపంతో నిండిపోయి, ఎందుకంటే వాళ్ళ మనసులో అనుకున్న ప్రతి మాట ఈయనకి తెలిసిపోతుంది, కనీసం అప్పుడైనా ఆయనకి తెలిసి ఉండాలి. ఓకేనా. తర్వాత 12వ వచనం కనుక మనం చూస్తే, ఆయన ప్రార్థన చేయడానికి కొండ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి రాత్రంతా ప్రార్థించుట యందు గడిపెను అనే మాట ఉంది, చూడండి ఒకసారి. దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. సో ఉదయం అయినప్పుడు శిష్యులను పిలిచాడంట, అందులో 12గురిని ఏర్పరిచాడంట. ఇక్కడ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఏంటంటే దేవుడంట అపోస్తుల కింద తన శిష్యులను పిలిచాడంట. ఇక్కడ దాకా అపోస్తులు అనే మాట వాళ్ళ ఈ లోకాధ్యాయంలో. ఓకేనా. ఎందుకని వాడలేదంటే, అపోస్తులుడు అంటే పంపబడినవాడు అని అర్థం. ఓకేనా. అయితే దేవుడు కూడా తన శిష్యుల్లో, అంటే మీరు ఒక మాట అబ్జర్వ్ చేస్తే యోహానులోనే ఎక్కడ ఉంటుంది, ఆయనకి మొత్తం శిష్యులు 82 మంది ఉన్నారంటండి, కానీ అందులో శిష్యుల్ని 12 మందినే సెలెక్ట్ చేసుకున్నాడంట ఆయన. సో అలాగే మనం కూడా చాలామంది చర్చకు వస్తాం, చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటాం, చాలామంది మనం ప్రార్థన చేస్తాం, చాలామంది ప్రభువా 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 అని పిలుస్తాం. కానీ ఇక్కడ ఒక మాట ఇందాక చెప్పేసా, కంక్లూజన్గా ఒక మాట చెప్పేసా, ఏంటంటే జస్ట్ ప్రభువా 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 అని పిలిచినంత మాత్రాన మనం ఆయనతో పాటు ఉండలేము, ఆయనకి దగ్గరగా ఉన్నంత మాత్రాన్ని కూడా మనం దగ్గరగా ఉండలేం. సో ఫర్ ఎగ్జాంపుల్, సులువు మీద దొంగ ఉన్నాడు, ఒకవైపు దొంగేమో ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఇంకొక అతను అన్నాడు నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. అంత దగ్గరగా ఉండి కూడా పరలోకం వెళ్ళలేకపోయాడు, యేసుప్రభుని చూస్తూ. యేసుప్రభు పక్కనే ఉండి, ఇంకొక ఆయన యేసుప్రభు పక్కనే ఉండి ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. సో మనం కూడా చర్చికి వస్తున్నామేమో, ప్రార్థనకు వస్తున్నామేమో, పాటలు పాడుతున్నామేమో, వాక్యం చదువుతున్నామేమో, వాక్యం చెప్పేస్తున్నామేమో, అర్థమవుతుందండి. అంటే దేవునికి దగ్గరగా ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ నిజంగా మనం ఎంత దగ్గరగా ఉన్నామో మనం ప్రశ్న వేసుకోవాలి. మనం మార్చుకోపోతే,
ఓకేనా? మనం మార్చుకోపోతే దేవునికి మనం దగ్గరగా ఉన్నాం అనుకోవడం మన పొరపాటు. ముందే చెప్పాడు కదా యేసయ్య, "ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయువాడు మాత్రమే." ఒక చోట ఆ మాట మాట్లాడతాడు కదా! సో, "నా సహోదరుడు, నా సహోదరి" అనే మాట దేవుడు మాట్లాడతాడు. ఓకేనా? తర్వాత ఇక్కడ రాత్రంతా ఆయన ప్రార్థించుతూ గడిపి, అప్పుడు శిష్యుల్ని ఏర్పరిచాడంట 12 మందిని. ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేర్లు పెట్టాడంట. సో, వాళ్ళెవరో మనందరికీ తెలుసు. పేతురు, యాకోబు, యోహాను, అంద్రేయ. సో, అయితే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి శిష్యుడు కూడా దేవుని కోసం హతసాక్షి అయిపోయాడు. దేవుని కోసం వాళ్ళు త్యాగాలు చేసుకున్నారు. మన భారతదేశానికైతే తోమా అనే ఆయన వచ్చాడు. సో, చాలామంది ఏమంటున్నారంటే ఈ రోజుల్లో, "ఏవండీ ఏ దేవుడు ఉన్నాడో ఎవడికి తెలుసండి? ఎవరు చూసారండి? ఎవరికి తెలుసు? అందరూ అనుకోవడమే తప్ప ఏ దేవుడు ఉన్నాడో ఎవరికి తెలుసు? అందరూ ఊహించుకోవడం తప్ప" అని అనుకుంటున్నారు. ఓకేనా? కానీ యేసయ్య ఉన్నాడంటానికి ఆధారం ఉందండి. ఆయన శిష్యులే మనకు ఆధారం. ఆయన శిష్యులే మనకు ప్రూఫ్. చాలామంది ఏమనుకుంటున్నారంటే మీరు చాలామంది ఈవెన్ పిహెచ్‌డి అంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ అండి. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటారు. సో, అది చేసినోళ్ళు కూడా ఈ రోజుల్లో ఎలా మాట్లాడుతున్నారంటే అసలు యేసని ఆయన చరిత్రలో లేడండి. యేసుప్రభు అని ఆయన లేడంటండి. ఏదో జస్ట్ అజంప్షన్ అంట. మరి అజంప్షన్ బేస్ చేసుకుని ఇన్ని సంవత్సరాలు ఎలా లెక్కెట్టేస్తున్నారండి? అందరూ అంత పిచ్చోళ్ళా? అదొకసారి ఆలోచించుకోవాలి. అలాగే యేసుప్రభు ఉన్నాడు అని ఆళ్ళు ఒప్పుకుంటే ఆళ్ళ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఆళ్ళ మతాన్ని మార్చుకోవాలి. ఆళ్ళ మార్గాన్ని మార్చుకోవాలి. అయ్యబాబోయ్! మా కులాన్ని మార్చేత్తాడు. ఆళ్ళ భయం ఏదో రకంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొట్టు బాగా రన్ అవుతుందనుకోండి. ఓకేనా? డీమార్టే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. డీమార్ట్‌లో అన్నీ తక్కువకి వస్తున్నాయనుకోండి. ఓకేనా? ఇక్కడ కొంటే రూ. 10, అక్కడ కొంటే రూ. 5కే వస్తుందనుకోండి. సో, ఈ కొట్టు దగ్గరికెళ్ళి డీమార్ట్ గురించి అడగండి. ఛీ! డీమార్ట్‌లో అసలు వేస్ట్ అండి. అయి వాల్యూ ఉండవండి. అయి అసలు ఎవరు పట్టించుకోరండి. అయన్నీ క్వాలిటీ లేనియండి. చీపీయి తీసుకొచ్చి పడేత్తారండి. మనం అలా కాదండి అంటాడు. నిజానికి ఆడు కొనేది అక్కడే. అవునా కదా? అంటే నేను ఎగ్జాంపుల్ వైజ్ మాట్లాడుతున్నా. సో, అలాగే ఈ రోజుల్లో ఏంటంటే అందరూ యేసుప్రభువుని నమ్మేసుకుంటున్నారు. అందరూ యేసుప్రభువులోకి మారిపోతున్నారు. మేమందరం యేసుప్రభువులోకి దిగిపోయారా అండి మీరు? మీరు దూరిపోయారా అండి? మా మా అమ్మగారు ఆళ్ళు అదేనండి అంట. మరి అదేంటో మరి మనకు తెలీదు. అంటే దేవుడిని నమ్ముకుంటే అయ్యబాబోయ్! అన్న భయం వాళ్ళకు ఉండిపోయి దాన్ని ఏదోలా మార్చేయాలని ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా అయిపోయి, సో, ఏంటంటే ఏదో ఒక ప్రలోభాలు. అంటే వాళ్ళు రారు, ఎళ్ళేవాళ్ళు ఎళ్ళవరు. అక్కడేం లేదులే డబ్బులిచ్చి మార్చేస్తున్నారంటగా. ఎంతమందిని డబ్బులిచ్చి మార్చేస్తున్నారండి? ఒకవేళ డబ్బులిచ్చి మార్చేస్తే మారాక ఆళ్ళుంటారా? రేపొద్దున ఇంకోటి డబ్బులిత్తానంటే వెళ్ళిపోతారు కదా! మరెందుకు ఎవరు ఎళ్ళట్లేదు? ఆఖరికి ప్రాణాలు పోతున్నా కూడా ఎళ్ళట్లేదు. ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే, తోమా గురించి మనకి గూగుల్‌లో గనక మనం సెర్చ్ చేస్తే క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఉన్నాడంటండి ఆయన. భారతదేశానికి వచ్చాడంట. ఆయన పేరు మీద ఒక స్టాంప్ ఉందంటండి. అంటే అప్పట్లో ఉన్న ఒక రాజు ఆయన సేవలు గుర్తించి ఆయన పేరు మీద ఒక స్టాంప్. ఈరోజు గాంధీ ఉన్నాడా లేడా అండి? గాంధీ లేడండి నేను చూడలేదండి అంటే ఎవడైనా సరే లాగ్ ఒకటి కొడతాడు మనల్ని. ఎందుకని? గాంధీ ఉన్నాడంటానికి చాలా ప్రూఫ్లు ఉన్నాయి. ఆయన గురించి బుక్స్ రాశారు. ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆయన మనం రోజు 100 నోటు చూస్తే 500 నోటు చూస్తే ఆయన మొహం కనబడద్దు. అలాగే థామస్ అనే ఆయన, అంటే బైబిల్లో తోమా అనే ఆయన ఉన్నాడు కదండి. ఆయన పేరు మీద ఒక స్టాంప్ ఉందంట భారతదేశంలో. ఓకేనా? భారతదేశంలోకి క్రైస్తవం ఎప్పుడు వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చింది. మాది ఎప్పటి నుంచో ఉంది. మాది పురాతనమైంది. మాది సనాతనమైంది. మాది అప్పుడెప్పుడుదో ఇలా మాట్లాడుతున్నారు కదా! సో, వాళ్ళు ఒకసారి తెలుసుకోవాలి ఇది ఎప్పటి నుంచి ఉంది అనే విషయం వాళ్ళకి తెలియాలి. ఓకేనా? అప్పటి నుంచి ఉంది. ఓకేనా? బ్రిటిష్ వాళ్ళ ద్వారా రాలా మనకి. ఓకేనా? ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క శిష్యుడు వెళ్ళి ప్రకటించాడు. మరి మనం ఎంతమంది ప్రకటిస్తున్నాం? అదొకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళకి ఉన్న ఫెసిలిటీస్ ఏవి పట్టించుకోలేదు వాళ్ళు. నా పిల్లలు ఉన్నారా? నా పిల్లలు చదువుకున్నారా? మా ఆవిడ బాగుందా? మా ఇంట్లో వాళ్ళు బాగున్నారా? నాకు తినడానికి తిండి ఉందా? నాకు మంచి ఫుడ్ దొరుకుద్దా? ఈ రోజుకి మిషనరీస్ అనేవాళ్ళు చాలామంది తిరుగుతున్నారండి. మనం 2000, 3000 చాలా ఈజీగా ఖర్చు పెట్టేస్తాం డీమార్ట్‌లకి, రెస్టారెంట్‌లకి వెళ్ళి. ఆళ్ళ నెల మొత్తం
2000తో గడిపే సేవకులు చాలామంది ఉన్నారండి. అంటే వాళ్ళ జీవితం అంతా గడిపేసే వాళ్ళు ఉన్నారు అలా. ఓకేనా. అయితే దేవుడు ఎందుకని రాత్రంతా ప్రార్థన చేశాడంటే, వాళ్ళకొచ్చే కష్టాలకి ఆళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో చెప్పాడనమాట. అంటే మనం కూడా ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, ఏదన్నా ఒక పని చేసేటప్పుడు, దేవుడే ప్రార్థిస్తే, మనం ప్రార్థించాల్సిన అవసరత ఎంతుందో మనకు గుర్తు చేస్తున్నాడు. ఇది మూడో పాయింట్. ఓకేనా. తర్వాత నాలుగో పాయింట్‌కొద్దాం. 17 అధ్యాయం. సో, 17 వచనం దగ్గరికి గనక మనం వస్తే, సో, ఆయన దగ్గరికి చాలామందొచ్చారంట రోగస్తులు. ఓకేనా. వ్యాధి పీడితులు చాలామందొచ్చారంట. ఆయన ముట్టుకుంటే స్వస్థపడిపోతున్నారంటండి. ఆయన ఎంతమంది ముట్టుకున్నారో, ఆయన ఎంతమంది స్వస్థపడ్డారో గనక రాయాల్సొస్తే యోహాన్ అంటాడు, సో, ఈ ప్రపంచంలో ఉన్న బుక్స్ అన్నీ సరిపోవు అంటాడు. అంటే అన్నున్నాయి యేసుప్రభు గురించి. కానీ అయన్నీ రాయలేదంట. ఏ అవసరమో అయ్యే రాశారంట. అంటే ఆయన దగ్గరికి ఎంతమంది జనం వచ్చారో మనం ఆల్రెడీ బైబిల్‌లో చూస్తాం. ఆయన మాట్లాడినప్పుడు, ఆయన రొట్టెలు పంచిపెట్టినప్పుడు 5,000 మందొచ్చారు, 7,000 మందొచ్చారు. సో, ఇలా మనకి నంబర్ చెప్తా ఉంటారు. ఓకేనా. 5 రొట్టెలు, 2 చేపలు, 5,000 తిన్నారు. ఆహా! ఓహో! అన్నారు అన్న పాటుంటది. చిన్నపిల్లలది ఉంటది సండే స్కూల్ సాంగ్. ఓకేనా. అంటే అక్కడ ఓన్లీ 5,000 మంది మాట్లాడింది పురుషుల కౌంటే. పిల్లలు ఎంతమందుంటారు? కనీసం ఇప్పట్లో మనకి జనాభా నియంత్రణ ఉంది. అప్పుడు లేదు. ఓకేనా. స్త్రీలు ఎంతమందుంటారు? ఆళ్ళకి పిల్లలు ఎంతమంది ఉండుంటారు? రఫ్‌గా లెక్కేత్తే ఒక్కొక్క కుటుంబానికి 5గురుంటారు. ఆ లెక్కన 5,000 ఇంటూ 5 అంటే 25,000 దాటేశారు. ఎక్కడికి జనాలు. ఇంకా స్త్రీలు కనీసం వచ్చినోళ్ళ సగం మందికి స్త్రీలు లెక్కేసుకున్న 3,000 ఏసుకున్నా మనకి దగ్గర దగ్గర ఒక 30,000 లెక్క తేలుతుందండి. అంతమందికి మనం ఈ రోజుల్లోనే జనాభాకు భోజనం పెట్టలేం. అవునా కదా. అంతమందికి మనం భోజనం పెట్టలేం. కానీ ఆళ్ళు తృప్తిగా తిన్నారంట. మరి ఇన్ని మహిమలు చూసి కూడా వాళ్ళేంటంటే దేవుడిని దేవుడని గుర్తించలేకపోతున్నారు. ఈ రోజుకి సో, ఎవరో గుర్తించలేకపోతున్నారంటే సంగతి పక్కన పెడితే, రోజు వాక్యాలు విని, రోజు ప్రార్థన చేసుకొని, రోజు చర్చికొచ్చేవాళ్ళు కూడా గుర్తించలేకపోతున్నారండి. ఎందుకని నేను ఈ మాట అంటున్నానంటే, వాళ్ళకొస్తున్న ప్రాబ్లమ్స్‌కి మాకు దారి లేదు, మాకేం చేయాలో తెలియట్లేదు, మాకు భయమేసేస్తుంది అని చెప్పి ఆత్మహత్యలు చేసేసుకునేవాళ్ళు చాలామందున్నారు. ఓకేనా. సో, దేవుడు మనకెప్పుడూ కూడా దగ్గరగానే ఉంటాడు. సో, ఇక్కడ చూడండి ఒక్కసారి తమ రోగములు కుదుర్చుకొనుటకు వచ్చిన వారందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారంట. ఆళ్ళందరూ స్వస్థత పడ్డారంట. సో, 11వ వచనంలో ఉంది. అపవిత్రాత్మల చేత 18వ వచనంలో అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. లోక ఆరోగ్యం 18వ వచనం గురించి చెప్తున్నా. సో, ఆయనలో నుండి ప్రభావం బయలుదేరి అందరినీ స్వస్థపరుస్తుందంట. మరి మనల్ని ఎందుకు స్వస్థపరచదు? మనం అడగాలి. దేవుడిని అడగాలి. ప్రభువా నాకివ్వు. అవునా కదా. సో, అంతటా యేసయ్య కొన్ని ధన్యతల గురించి మాట్లాడుతున్నాడంట. సో, ఆ ధన్యతలు ఏంటో మనకి ఆల్రెడీ తెలుసు. సో, ఒకసారి ఫార్మాలిటీకి నేను పైపైన ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమని చెప్తున్నాడంటే, ఆకలి గొనుచున్న మీరు ధన్యులు. మీరు తృప్తి పడతారు. సో, ఏడుస్తున్న మీరు ధన్యులు. మీరు నవ్వుతారు. ఒకవేళ గనక మనిషి కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేస్తే మీరు ధన్యులు. సో, చాలామంది అయ్య బాబోయ్! మా ఇంట్లో ప్రార్థన చేస్తే తిట్టేత్తారండి. అయ్య బాబోయ్! మా ఇంట్లో చర్చికెళ్తే తిట్టేత్తారండి. ఆ! ఇలా అనుకుంటారు కదా. సో, ఆళ్ళందరికీ చెప్తున్నాడంట యేసయ్య ఏమని చెప్తున్నాడో తెలుసా? సో, నా నిమిత్తం మిమ్మల్ని జనులు ద్వేషిస్తే, జనులు పక్కన పెడితే అరే ఆడికి క్రిస్టియన్ రా, ఆడిని తీసేయి, ఆడికి రావాల్సిన ప్రాఫిట్ తీసేయి, ఆడికి ఇవ్వాల్సిన అంటే మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలమని గుర్తించి వాళ్ళకి మనకి రావాల్సినవి రాకుండా చేస్తున్నారో ఓకేనా, అప్పుడు దేవుడు మనకి దీవెనలు ఇస్తాడంట. వాళ్ళ ధన్యులు అంటున్నాడు. ఓకేనా. వాళ్ళు ధన్యులు అంటున్నాడు. అంటే మనం కూడా ఏమనుకుంటామంటే చాలాసార్లు నేను దేవుడి పని ఇంతగా చేస్తున్నాను, దేవుడి కోసం ఇంత చేస్తున్నాను, కానీ దేవుడు నాకేం చేయడేంటి, జనాలందరూ మా ఇంట్లో వాళ్ళే నన్ను పట్టించుకోరేంటి. ఓకేనా. ఒకవేళ దేవుని నిమిత్తం అయితే, ఒకవేళ మనల్ని దేవుని నిమిత్తం దేవుడు వీళ్ళ యేసుప్రభువుని నమ్ముకుంటున్నారు కాబట్టి వీళ్ళకి లేకుండా చెయ్యాలి, వీళ్ళని ఎలా చేయాలి అలా చేయాలని అనుకుంటే కనుక సో దేవుడు చెప్తున్నాడు, సో మీరు గంతులు వేయండి. గంతులు ఎప్పుడు వేస్తారో తెలుసండి, పిల్లలు వేస్తారు సంతోషంతో. వాళ్ళకి ఏదైనా కొత్త డ్రెస్ కొంటే, వాళ్ళని ఎక్కడికైనా ఊరు తీసుకెళ్తే, సో పిల్లల్లా గంతులు వేయండి అంటున్నాడు. ఎందుకని అంటే తెలుసా,
అక్కడ మాట ఉంది చూడండి, లోక ఆరాధ్యం 23వ వచనంలో, మీ ఫలం పరలోకమందు గొప్పదై ఉండును. సో నీ ఫలం పరలోకంలో పెరగాలి. సో నేను వేసిన అకౌంట్లో బ్యాలెన్స్, బ్యాంక్లో బ్యాలెన్స్ పెరుగుతుందా లేదా, సో నేను సంపాదించుకున్నానా లేదా, సో ఇలాంటివి ఎక్కువ మంది చూసుకుంటారు. కానీ పరలోకంలో 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 మన ఫలం అధికమవుతుందా లేదా అనేది పట్టించుకోవట్లా ఎవరు, దాని గురించి ఆలోచించట్లా. ఒకవేళ నేను ఏదో పని చేశాను కానీ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేంటి, దేవుడు నన్ను దీవించట్లేదేంటి. సో ఎలా ఎప్పుడు దీవిస్తాడో తెలుసా దేవుడు, మన నిమిత్తం ఎవరైనా సో ఒకవేళ దేవుని నిమిత్తం మనల్ని ఎవరైనా గాయపరిస్తే, బాధపడితే, అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడంట. అంతేకాదు ఇంకో మాట చెప్తున్నాడు, ధనవంతులారా, సో మీరు ఒక రోజు వస్తున్నది, ఆ రోజు ఏడుస్తారు. మీరు ఇప్పుడు ఆకలిగా హ్యాపీగా ఉన్నారు, తృప్తి పొంది, కానీ మీరు కూడా ఆకలి కోసం ఏడ్చే రోజు వస్తుంది. ఎప్పుడు, ఒకవేళ కనుక మనం దేవుడిని తెలుసుకోకుండా చనిపోతే, దేవుని ప్రకారం ఇప్పుడు మనం ఇన్ని వాక్యాలు వింటున్నాం, ఒకవేళ మనమే నరకానికి వెళ్ళిపోతే నరకం ఎలా ఉంటుందో మనకు తెలుసు. నరకం గురించి ఎన్నిసార్లు దేవుడు మాట్లాడాడో తెలుసు. బైబిల్లో మాట ఉంటుంది, పరలోకం గురించి అంటే దేవుడు 24 సార్లు మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ 24 సార్లు మాట్లాడితే 48 సార్లు నరకం గురించి మాట్లాడాడంటే, నేను ఒకసారి ఎక్కడో చదివాను ఇది. అంటే మోర్ దాన్, ఇంకా నేను రెట్టింపు చెప్పాను, దేవుడు ఇంకా ఎక్కువ సార్లు మాట్లాడాడంట. అంటే దగ్గర దగ్గర ఒక 56 సార్లు మాట్లాడి ఉండొచ్చు. కేవలం పరలోకం గురించి 20 సార్లు చెప్తే నరకం గురించి 56 సార్లు చెప్పాడంట. సో అంటే దాని ఇంపార్టెన్స్, అసలు యేసయ్య కిందకి దిగి రావడానికి కారణం ఏంటో తెలుసా, సో మనల్ని రక్షించడానికి. ఓకేనా. ఇంకో విషయం చెప్తున్నాడు, ఇంకో కాంటెస్ట్ చెప్తున్నాడు, అది ఏంటంటే శత్రువులను ప్రేమించండి. మన శత్రువులను ప్రేమించే స్వభావం మనకుందా, అదొకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఆడంటే నాకు పడదు, ఆడి మాట్లాడితే నేను అసలు ఆడి అటు వెళ్తే నేను ఇటు రాను. మా అక్క అంటే నాకు పడదు, మా చెల్లి అంటే నాకు పడదు, మా అమ్మ అంటే నాకు పడదు, మా నాన్న అంటే పడదు, మా తమ్ముడు అంటే పడదు. కానీ ఆడి చర్చికి ముందు వచ్చేస్తాడు, అందరికన్నా చర్చిలో అందరికన్నా ముందు వచ్చి కూర్చుంటాడు. సో ఏంటి ఉపయోగం, అదే చెప్తున్నాడు, ప్రభువా అని నన్ను పిలుచడం వల్ల ఏంటి ఉపయోగం, నా మాటలు విని దాని ప్రకారం వాడు ఇల్లు కట్టుకోవాలి. క్రీస్తు అనే పునాది మీద మనం కట్టుకుంటూ మనం మార్చుకోవాలి. సో బైబిల్లో ఉంటుంది కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీలో దేవుని ఆత్మ నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని. సో నిజమే కదా. ఒకవేళ కనుక మనం దేవుడు శత్రువులను ప్రేమించమంటే మనం మన ఇంట్లో వాళ్ళని ప్రేమించలేకపోతున్నాం. మరి మనం దేవుని పిల్లలు ఎలా అవుతాం. మిమ్మల్ని శపిస్తున్నారు అనుకోండి, అరే నువ్వు నాశనం అయిపోతారా, మరి నువ్వు చేసేది పని చేయదురా, అదిరా ఇదిరా అనే వాళ్ళని చూసి హ్యాపీగా రిలాక్స్ అవ్వాలంట. అప్పుడు దేవుడు దీవిస్తాడంట. ఆ మాట చెప్తున్నాడు చూడండి 28వ వచనంలో, లోక ఆరాధ్యం 28వ వచనంలో, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థించాడు. ప్రభువా ఆడు నన్ను టార్చర్ పెట్టేస్తున్నాడు ప్రభువా, నా మొగుడు నన్ను టార్చర్ పెట్టేస్తున్నాడు ప్రభువా, నా భార్య నన్ను టార్చర్ పెట్టేస్తుంది ప్రభువా, నా పిల్లలు నన్ను టార్చర్ పెట్టేస్తున్నారు ప్రభు, వాళ్ళు దూరంగా వెళ్ళిపోవాలి ప్రభు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో నాకు కనబడకూడదు ప్రభు, వాడు కాలు చేయి పడిపోవాలి ప్రభు. అవునా, మనం ఇలా ప్రార్థన చేస్తాం. మన శత్రువులు ఎవరు, మన భర్త, మన భార్య, మన పిల్లలు, లేకపోతే మన ఇంట్లో మన అమ్మ, మన నాన్న, మన అక్క, మన చెల్లి, వీళ్ళే మన శత్రువులు. మిగతా వాళ్ళందరూ బాగానే ఉండాలి. ఓకేనా. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ముఖ్యంగా శత్రువుల్ని, నిన్ను బాధించే వాళ్ళని, వాళ్ళ గురించి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. తర్వాత నిన్ను ఒకవేళ ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించన్నాడు. ఇదే కొటేషను మహాత్మా గాంధీ చెప్తే ఆయన తీసుకొచ్చి అదేంటది శాంతి దూతం చేశారు. కేవలం ఒక్క వర్డ్ యూజ్ చేసినందుకు, బైబిల్లో ఒక మాట ఆయన చూపించినందుకు, ఆయన జీవించి చూపించినందుకు ఆయన జాతిపిత చేసేసారు. మరి ఆ మాటల్ని మనం హృదయంలో పెట్టుకొని మనం దాని ప్రకారం జీవిస్తే దేవుడు మనల్ని ఎక్కడ పెట్టుకుంటాడు, అదొకసారి ఆలోచించండి. ఓకేనా. తర్వాత నిన్ను అడిగే వాళ్ళకి ఇమ్మంటున్నాడు. ఓకేనా, నిన్ను అడిగే వాళ్ళకి ఇమ్మంటున్నాడు. ఓకేనా. మనుషులు మీకు ఏం చేయాలని కోరుతారో మీరును వారికి అలాగే చేయండి. సో ఆడు నన్ను ఏం అడగడండి, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు నాకు ఏమి ఇవ్వలేదండి అంటారు. మరి వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏం చేశారండి, అవునా, అది ప్రశ్న వేసుకోవాలి. సో ఆడు నీకు ఏదైనా చెయ్యాలి అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే ఫస్ట్ నువ్వు చేయాలి. ఆడు నన్ను ప్రేమించట్లేదండి, ఆడు నన్ను పట్టించుకోవట్లేదండి, ఆడు నాకు ఏం కావాలో అది ఇవ్వట్లేదండి అనే ముందు, నేను ఇచ్చానా ఆడికి అవసరంలో, నేను ఇచ్చానా ఆడికి, ఆడిని ఆదుకున్నానా, ఆడు నాతో పాటు తోడు రమ్మంటే రావట్లేదండి అంటే నువ్వు వెళ్ళావు ఎప్పుడైనా ఆడితో తోడు అంటే. మనం లెక్క ఎప్పుడు కూడా ఇటు నుంచి అటు లెక్కేస్తాం, అటు నుంచి ఇటు లెక్కేయం.
ఓకేనా. దేవుడు అదే చెప్తున్నాడు. మనుషులు మీకు ఏం చేయాలని కోరుతున్నారో, సో మీరు కూడా అదే మీరు చెయ్యండి. ఓకేనా. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు. సో మీరు ఇవ్వగలిగే వాళ్ళకి ఇస్తే ఏంటి ఉపయోగం? ఇప్పుడు మీరు డబ్బులిచ్చారు, ఆడు మీకు తిరిగి ఇచ్చేసాడు. ఓకేనా. అప్పుడు మీరు ధన్యత పోగొట్టుకున్నట్టే కదా. మీరు ఇవ్వలేనోళ్ళకి ఇస్తే గనక, అంటే మీరు పేదలకిస్తే, అవసరంలో ఉన్న వాళ్ళకిస్తే, ఓకేనా. మనం ఎలాంటి వాళ్ళకిస్తాం? ఆడు మళ్ళీ తిరిగిస్తాడనుకుంటేనే ఇస్తాం. ఆడు ఇవ్వడనుకుంటే అసలు ఇవ్వం. అవునా కదా. ఇక్కడ దేవుడు అదే మాట చెప్తున్నాడు. సో మీరు మరలా ఆళ్ళ వద్ద పుచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఇస్తున్నారంట. ఒకవేళ నువ్వు డబ్బులిస్తున్నావు, ఆడు మళ్ళీ ఇవ్వడు అన్న ఉద్దేశం నీకు తెలిసిందనుకోండి, చచ్చినా ఇవ్వం మనం. అవునా కదా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీకు సాయం తిరిగి చేయలేనోళ్ళకి సాయం చేయమంటున్నాడు. ఎందుకంటే అప్పుడు ఉండిపోద్ది ఆ కౌంట్. అవునా కదా. మనం లెక్కేసుకుంటాం కదా, ఇదో మంచి పని చేసాం, ఇదో మంచి పని చేసాం. ఆ డబ్బులు వెనక్కిచ్చినప్పుడు మళ్ళీ అది కొట్టేయాలి కదా. సో ఆ లెక్కన ప్రకారం మనం కొట్టేస్తే మనం ఎక్కువ మైనస్లే ఉంటాయి మనకి. ఓకేనా. తర్వాత ఇంకొక మాట, ఇది ఎస్పెషల్లీ మనం బాగా గుర్తుంచుకోవాలి. మేబీ టైం ఎక్కువ తీసుకుంటున్నానేమో. సో ఇది ఒక విషయం కొంచెం స్పీడ్గా చెప్తాను. సో అదేంటంటే, తీర్పు తీర్చొద్దు. సో చాలామంది మనం ఎదుటోళ్ళని ఎక్కువగా పాయింట్ ఆఫ్ చేస్తాం. సో ఆడు ఇలా చేసేస్తున్నాడండి, అబ్బాయి ఆడు అలా చేసేది కరెక్ట్ కాదండి అసలు. సో నువ్వెంతవరకు కరెక్ట్ అదొకసారి తెలుసుకోవాలి. ఇతరులను అనే ముందు మనం మనం చూసుకోవాలనే మాట ఉంటుంది. అవునా కదా. సో ఈ కొటేషన్ నేను మా బస్ స్టాండ్లో చూశాను ఒకసారి. ఇతరులను అనే ముందు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని. నాకు ఆ కొటేషన్ చూసి మైండ్ పోయింది. అబ్బా ఎంత బాగుందిరా బాబు ఈ మాట అనిపించింది నాకు. తర్వాత ఎప్పుడుకో తెలిసింది అది బైబిల్లో ఉందన్న విషయం. నాకు అప్పటిదాకా తెలీదు. ఇతరులను ఎవరినైనా నువ్వు ఒక మాట అనే ముందు నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలంటే, ఈరోజు నేను మెసేజ్ చెప్పడానికి కారణం అదే. సో యాక్చువల్లీ ఈరోజు మధ్యాహ్నం ముక్తేశ్వర గారితో మాట్లాడాను. మొన్న ఎప్పుడో బాలాబ్రం గారితో అన్నాను. ఇంకొంతమందితో అంటున్నాను, నువ్వు చెప్పొచ్చు కదా, నువ్వు చెప్పొచ్చు కదా అని. ఓకేనా. నేను అనాలంటే ముందు నేను చెప్పాలి కదా. ఓకేనా. అవకాశం నేను తీసుకోవచ్చు, కానీ నాకు ఎందుకో సమ్ లిటిల్ బిట్ ఆలోచిస్తున్నాను. సో అందుకే ఒక అడుగు మనమే ముందుకేస్తే ఇతరులను మనం అడగచ్చు కదా. అవునా కదా. మన మన గ్రూప్‌లో అందరూ ఒకవేళ నేను చెప్పిన తర్వాత చాలామంది ఏమనొచ్చంటే, బా చెప్పారండి. లేపోతే కొన్ని విషయాలు కొత్తయి తెలిసినియండి. ఇలాగే మాట్లాడతారు తప్ప, ఏంటండి ఆ వాక్యం చెప్పడం, రాపోతే మానేయొచ్చు కదా అనేవాళ్ళు ఎవరు ఉండరు. మన గ్రూప్‌లోనే కాదు, మన చర్చ్‌లో చెప్పినా కూడా ఎవరు అలా అనరు. ఒకవేళ నువ్వు తప్పుగా చెప్పినా కూడా, ఛీ! నీకు రాపోతే మానేసేయి, ఎలాగో చెప్పుకో. ఇది ఏంటా చెప్పడం నీకు, రాపోతే మానేసేయి అనేవాళ్ళు ఉండరు. అయినా కూడా నువ్వు చెప్పడానికి ముందుకు రాట్లా. నువ్వు చెప్తే ఏదోలా చప్పట్లు కొట్టేవాళ్ళే తప్ప, నిన్ను మెచ్చుకునేవాళ్ళే తప్ప, అబ్బా బా చెప్పావు అనేవాళ్ళు తప్ప, తిట్టేవాళ్ళు ఎవరుండరు. అయినా కూడా మనం రాట్లా. కొడుతున్నా సరే, రాళ్ళు పెట్టి కొడుతున్నా సరే, ప్రాణం పోతున్నా సరే, నోట్లో స్తుత ఆగలేదండి స్టెఫెన్‌కి. అవునా కదా. రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా పట్టుదలతో చెప్పినట్టి స్టెఫను మనకు మాదిరి. యేసు బోధ చేయకంటూ ఏలికలే ఏకమైతే రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తులులే మాదిరి. ఎదురు వస్తే కైసరైన ఎదురు తిరుగునేస్తమా, బెదురు పెడితే ఎవడైనా నిదురపోకుమా. మనసు నిండా వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు. ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు. సజ్జన ద్వేషులు ఇలలో సహజం, ప్రభువుకే తప్పలేదు మరణములే. అవునా కదా. సో మనం కూడా ఏంటంటే, ఎవరో ఏదన్నా అంటారేమో అన్న భయంతో, ఏదన్నా అనుకుంటారనే భయంతో మనం దేవుని వాక్యం చెప్పలేకపోవడం కరెక్ట్ కాదు. అలాగే ఇంకోటి ఏంటంటే, నువ్వు తీర్పు తెచ్చొద్దు. అబ్బాయి ఆడు మంచోడు కాదండి, అబ్బాయి ఆడు అలా చేయకూడదండి, అబ్బాయి ఇలా ఉండకూడదండి. సో అలా ఉండకూడదనే ముందు నువ్వేం చేయాలి తెలుసా, నువ్వు అలా ఉండాలి ఫస్ట్. అదే అంటున్నాడు దేవుడు. ఏమంటాడంటే, నీ కంట్లోనేమో దూలాన్ని ఉంచేసుకుంటున్నావు. దూలం అంటే ఎంత ఉంటుందేమో మేబీ. సో ఇళ్ళకి కడతారు కదా, అది అది నీ కంట్లో ఉంచేసుకుని, ఎదుటోడి కంట్లో ఎంత నలుసుంటే, అరే నీ నలుసు తీసుకోరా అంటున్నావు. అంటే మనమేమో తప్పులు చేస్తూ, మనమేమో పాపాలు చేస్తూ, మనమేమో మనకు నచ్చినట్టు చేస్తూ, ఎదుటోడు మాత్రం నువ్వు అలా చేయకూడదురా, నువ్వు రోజు చర్చికి టైంకి రావాలిరా, దేవుడు చెప్పిన మాటలు వినాలిరా, నువ్వు ఆ ప్రకారం జీవించాలిరా అంటున్నావు. ఫస్ట్ నిన్ను నువ్వు చెక్ చేసుకో అంటున్నాడు. ఎందుకని అలా అంటున్నాడంటే, నువ్వు ఇతరులకు తీర్పు తీరిస్తే, నువ్వు ఏ తీర్పు అయితే తీరుస్తున్నావో అదే తీర్పు దేవుడు నీకు తీరుస్తాడంట.
నువ్వు ఏ కొలతతో కొలుస్తున్నావో అదే కొలతతో కొలుస్తాడంట. కాబట్టి సో నువ్వు ఎవరిని కూడా జడ్జి చెయ్యొద్దు. ఓకేనా? తర్వాత మన హృదయం నిండుందాన్ని బట్టి మనం మాట్లాడతామంట. సో మన హృదయం ఎలా నిండబడుతుంది? సో దేనితో నిండబడుతుంది? సో మనం హృదయం నుంచి వచ్చే మాటలే అంటే ఎదుటోళ్ళని మనం ఎలా మాట్లాడుతున్నాం అనే మాటలే అదేంటంటే ఫలాలకు గుర్తు. అదే మాట చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే సో ఒకవేళ ముళ్ళ పొదల్లో గనక అంజూరపు చెట్టు ఉంటే, అంజూరపు పండు ఉంటే దాన్ని ఎవరు కొయ్యరని చెప్తున్నాడు. కొయ్యట్లేదు. ద్రాక్ష పండు ఎవరు కొయ్యట్లేదు. అది ముళ్ళ చెట్టులో ఉందనుకోండి, ఎందుకు వచ్చిందిలే అది అని వదిలేస్తారు. అది మామూలుగా ఉంటే కోసుకుంటారు. అంటే మనం కూడా ఏంటంటే మన హృదయం నిండిన దాన్ని బట్టి మాట్లాడతాం. మన మాటలను బట్టి ఇతరులకు తెలిసిపోద్ది మనం ఎలాంటోళ్ళం అని. అందుకే 45వ వచనంలో ఏమంటాడంటే సజ్జనుడు తన హృదయం నుంచి ధననిధిలోంచి సద్విషయాలు బయటికి తెస్తాడు. సో మన హృదయం నుంచి మనం మంచి మాటలు బయట మాట్లాడుతున్నాం. సో ఎవడో ఏమండి మిమ్మల్ని ఎలా అన్నాడు ఏంటమ్మా ఫోన్లే వదిలే అని అన్నామంటే దాని అర్థం ఏంటంటే మన హృదయం దేంతో నిండబడింది? క్షమాపణ హృదయంతో. నన్ను అంటాడా? నా టైం చూస్తాను నేను, నాకు వచ్చినప్పుడు చెప్తాను, మళ్ళీ నాకు రాకపోద్దా, నేను అనలేకపోతానా? సో ఇవన్నీ చేయకుండా ప్రభువా 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 అని పిలవడం వల్ల ఏంటి ఉపయోగం? 46వ వచనంలో అంటున్నాడు, 6వ అధ్యాయం 46వ వచనంలో ఏంటి ఉపయోగం? నువ్వేమీ చేయకుండా దేవుడి కోసం ఇప్పుడు దాకా చెప్తున్న విషయాల ప్రకారం ఫస్ట్ థింగ్ మనం ఇతరులని పాయింట్ చేస్తున్నామేమో. ఇతరుల మీద అవసరం మనం చేయగలిగుండి కూడా మనం చేయలేకపోతే అదో పాపం అంట, బైబిల్లో ఉంటుందన్నమాట. ఓకేనా? మనం ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేయాలంటే ఏ పనైనా. సో దేవుడు ధన్యతలు చెప్తున్నాడు. నీకు వచ్చిన కష్టాలను బట్టి ఏడవకు, నీకు వచ్చిన బాధలను బట్టి భయపడకు, నువ్వు సంతోషించు. ఓకేనా? ఎందుకన్నా తెలుసా? సో నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండడం కోసం దేవుడు నీకు అది ఇస్తున్నాడు. సో మీరు ఎప్పుడైనా పోలీస్ జాబ్ ట్రైనింగ్ అయిన వాళ్ళని ఎవరైనా చూడండి. సో వాళ్ళకి మామూలు ట్రైనింగ్ ఉండదు. అంటే పోలీస్ అని కాదు, ఏదైనా. సో నువ్వు ఏ జాబ్లోకి వెళ్ళినా సరే నీకు ట్రైనింగ్ పీరియడ్ అని ఒకటి పెడతాడు. ఓకేనా? ఆ ట్రైనింగ్ పీరియడ్లో అన్ని హింసించేస్తాడు. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ భయంకరంగా ఉంటాయి. మిలిటరీ వాళ్ళని అయితే తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారు. పోలీసులను అయితే పెద్ద పెద్ద గోడలకి దూకేయమంటారు. ఓకేనా? అదే పనిగా పరిగెట్టమంటారు, తినద్దంటారు. ఓకేనా? ఇవన్నీ ఎందుకు? తర్వాత నువ్వు హ్యాపీగా ఉండడం కోసం, తర్వాత నువ్వు చేయడం కోసం. అలాగే ఒకవేళ మన జీవితంలో కష్టాలు ఎక్కువ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని మర్చిపోయినట్టు కాదు, దేవుడు మన కష్టాలు తీర్చినట్టు కాదు. ఓకేనా? ఒకవేళ మనం చాలాసార్లు వినుంటాం ఈ మాట, మనకు కష్టాలు వచ్చినప్పుడు మన పక్కన ఉంటే దేవుడు, ఓకేనా, మనకి మరీ కష్టాలు ఎక్కువ వచ్చినప్పుడు అంటే దేవుడు మనల్ని ఎత్తుకుని నడిపిస్తాడంట. సో దేవుడు మనతో పాటు ఉండగా మనకు భయపడక్కర్లా. సో అందుకే అంటాడు, ఏమని అంటాడంటే మీరు దేని గురించి చింతించొద్దు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత నాకు తెలియచేయండి. ప్రభా నాకు అది లేదు, ప్రభా నాకు ఇది లేదు, ప్రభా నన్ను ఏం చేయమంటావు. ఇలా మీకు మీరుగా భయపడిపోయి ఓన్లీ సమస్యను మాత్రమే చూస్తున్నారు. సమస్యను సాల్వ్ చేసి దేవుడి వైపు కూడా మనం చూడడం నేర్చుకోవాలి. ఓకేనా? శిష్యులు కూడా అంతే కదా. సో వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు రొట్లు ప్రభా ఇంతమందికి ఇందా చెప్పాను కదా కౌంట్, ఓ 30,000 40,000 మంది ఉంటారు. వాళ్ళకి మనం కూడా పెట్టలేం. ఒక కోటీశ్వరుడు కూడా పెట్టలేడు భోజనం వాళ్ళకి తృప్తిగా. కానీ శిష్యులు కంగారు పడిపోతున్నారంట, బాబోయ్ మనం భోజనం పెట్టగలమా అని. కానీ అక్కడ ఎవరిని చూడాలి తెలుసా? దేవుడిని చూడాలి. ఆయన చేయగలడు కదా. ఆయన ఒకసారి చేసినా కూడా, వాళ్ళ కళ్ళెదురుగా చేసినా కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. సో మరి మనం ఎందుకు మర్చిపోతున్నాం? చేయగలిగిన అతన్ని దేవుడు స్వస్థపరచగలిగినప్పుడు